సంవత్సరం కన్యా రాశి ఫలితాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. రాస్యాధిపతి బుధుడు. అదృష్ట సంఖ్య 5. జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి. అయినంత వరకు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉండాలి. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమందు గురుడు రజితమూర్తి కావున, కేతువు సంవత్సరారంభం నుండి వత్సరాంతం వరకు సప్తమ జన్మస్థానములందు రజితమూర్తులుగాన, భాగ్యగురువు సర్వకార్యములందు లాభము సంతుష్టిని కలగజేస్తాడు. అన్ని రంగముల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాట విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. కొత్తగా తలపెట్టినటువంటి పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించినటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆర్థిక పుష్టి కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు, స్వయం వృత్తుల వారికి ధనాధారం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయులను కలిసి వారితో సంప్రదింపులు మరియు భార్య తరపు వారి నుండి సహాయం, కోర్టు వ్యవహారములలో విజయం, వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి సహాయం అనేది చెప్పుకోవాలి. ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ కూడా మీరు పొందవచ్చు. విదేశీ ప్రయాణాలు మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి, రచయితలకు ధర్మాన్ని అతిక్రమించారు కాబట్టి, కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు కాబట్టి వీరు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనే చెప్పాలి. అనేక రకమైనటువంటి వ్యవహారం మీద ప్రభావితం అనేది మీకు ఎక్కువగా కలుగుతుంది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధపడి ఉంటారు. అన్నింటా విజయం సాధించి మీ పిల్లల చదువుల విషయంలో వారికి చక్కని తోడ్పాటు ఇచ్చి వారు విజయం సాధించేటువంటి ప్రేరణ మీరు కలిగిస్తూ ఉంటారు. వ్యాపారాలలో ప్రత్యర్థులతో పోటీపడి ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సుఖ సంతోషాలను పంచుకుంటారు. మీ పిల్లల ఇల్లు, విద్య, సృజనాత్మక మరియు మంచి పనులు మరియు వ్యాధులు, రుణం మరియు శత్రువుల ఇంటిపై దాని ప్రభావంతో ఎక్కువగా ప్రభావవంతులైనటువంటి కన్యా రాశికి కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మక వ్యవహారానికి దారితీస్తుంది. మరి కావున ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా కొద్దిగా చెడు ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణ మరియు మంచి నైపుణ్యం ఎక్కువగా అవసరం. దానివలన ఎక్కువగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు. కొత్త సంపద నష్టం కూడా మీకు జరగవచ్చు. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో అధికమైనటువంటి జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని, 11 రోజులు బుధునికి 17,000 జపం చేయాలి. 1 కిలో పెసర్లు, గ్రీన్ కలర్ వస్త్రం దానం చేయాలి. పెసర్లు రాత్రికి నానబెట్టి ఆ యొక్క పెసర్లను మరో రోజు ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. కావున ఎక్కువగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అధికమైనటువంటి కష్ట నష్టాలు కలిగి ఉంటాయి. శుభం భూయాత్.